హాయ్ అండి. రాజు వెడ్స్ రాంబాయి సరికొత్త ప్రేమ కథా చిత్రం 21 నవంబర్ 2025లో విడుదలైంది. ఈ ప్రేమ కథా చిత్రం యొక్క విశేషాలు ఎలా ఉన్నాయి అనే విషయంపై మాట్లాడుకుందాం. ఈ చిత్రం యొక్క నటీనటులు అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు నటీనటులు నటిస్తున్నారు. కథా బలమున్న చిత్రాలతో ఇటు వెండితెరపైన అటు ఓటీటీ వేదికగాను ప్రేక్షకుల్ని అలరిస్తూ సత్తా చాటుతోంది ఈటీవీ విన్. అలా ఇటీవలే లిటిల్ హార్ట్స్తో భారీ థియేట్రికల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి సంస్థ నుంచి బాక్సాఫీస్ బరిలోకి రాజు వెడ్స్ రాంబాయి అనే మరో ప్రేమ కథా చిత్రం వచ్చింది. మరి ప్రేమ కథ నవ్వించిందా, మనసుల్ని బరువెక్కించిందా? ఇక కథ విషయానికి వస్తే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వరంగల్, ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరు. ఆ ఊర్లో రాజు, అఖిల్ రాజ్ బ్యాండ్ కొట్టడంలో తనకు తానే సాటి. పెళ్లి వేడుకైనా చావు కార్యక్రమైనా రాజు బ్యాండ్ గట్టిగా సౌండ్ చేయాల్సిందే. తను ఆ ఊరికే చెందిన రాంబాయి తేజస్విని రావుని చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. మొదట్లో అతని ప్రేమను రాంబాయి వ్యతిరేకించిన తరువాత తన ప్రేమలోని నిజాయితీని బ్యాండ్ కొట్టే స్టిల్ చూసి అంగీకారం తెలుపుతుంది. అయితే ఆమె తండ్రి వెంకన్న చైతన్య కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేయాలన్న లక్ష్యంతో జీవిస్తుంటాడు. అందుకే రాంబాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమెతో కలిసి రాజు ఓ దారి ఎంచుకుంటాడు. 3 ముళ్ళు వేయడానికి ముందే ఆమెని గర్భవతిని చేస్తే వెంకన్న చచ్చినట్లు తమ పెళ్లి చేస్తాడనుకుంటారు. మరి వాళ్ళు అన్నంత పని చేశాక ఏమైంది? వెంకన్న వల్ల రాజు రాంబాయిల ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది? వాళ్ళ పెళ్లిని అడ్డుకునేందుకు, రాజుకు బుద్ధి చెప్పేందుకు వెంకన్న ఎలాంటి దుర్మార్గానికి ఒడికట్టాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పరువు హత్యలనేవి అగ్రవర్గాల్లోనే కాదు, అణగారిన వర్గాల్లోనూ జరుగుతుంటాయనే ఓ పచ్చి నిజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రేమ కథ ఇది. ఇప్పటిదాకా చాలా సినిమాల్లో చూపించినట్లుగా ప్రేమించిన కుర్రాడినో అమ్మాయినో హత్య చేయడం అనే హింసాత్మక కోణం ఏమీ ఉండదు. రాజు వెడ్స్ రాంబాయి అనే టైటిల్కు న్యాయం చేసేలాగే సుఖాంతమైన ముగింపు ఉంటుంది. కానీ సుఖాంతంగా ముగిసినట్లుగా ఉన్న ఆ ప్రేమ జంట కథలో ఇంతవరకు ఏ ప్రేమికులకు ఎదురు కాని ఓ దారుణ దుర్మార్గం ఉంటుంది. అది ప్రతి ఒక్కరి మనసుల్ని మెలిపెడుతుంది. ఆ ముగింపుపై బలమైన నమ్మకంతోనే దర్శకుడు ఈ చిత్రాన్ని భుజానికెత్తుకున్నట్లు అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళు తమ ప్రేమని ఒప్పుకోవాలంటే గర్భం దాల్చాల్సిందేనని అమాయకంగా నమ్మిన ఓ ప్రేమ జంటకు తాము అనుకున్నదే జరిగాక ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఓవైపు ప్రేమించిన అబ్బాయికి, మరోవైపు కని పెంచిన తండ్రి అతి ప్రేమకు మధ్య ఎలా నలిగిపోయింది? ఈ చిత్రం ట్యాగ్లైన్కు తగ్గట్లు ప్రేమకు ప్రేమే శత్రువుగా ఎలా మారింది ఆద్యంతం కట్టి పడేసేలా చూపించారు. పెళ్లికి ముందే గర్భవతి అయిన ఓ ప్రేమ జంట పెళ్లి తంతుని చూపిస్తూ కథని ఆరంభించిన తీరు, తన ప్రేమను రాంబాయికి తెలియజేసేందుకు రాజు చేసిన ఫీట్లు, అందులోని అమాయకత్వం, నిజాయితీ ఓవైపు నవ్విస్తూనే మరోవైపు మనసుల్ని హత్తుకుంటాయి. మరోవైపు హీరో ఫ్రెండ్స్ చేసే అల్లరి, అందులో డాంబర్ పాత్ర పెంచే ఊరమాస్ కామెడీ చక్కటి కాలక్షేపాన్ని అందిస్తుంది. ఎప్పుడైతే తన కూతురి ప్రేమ కథ గురించి వెంకన్నకు తెలుస్తుందో
అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత వెంకన్న స్పందించిన తీరు, రాజు ఇంటికెళ్ళి చేసే హంగామా ఆసక్తి రేకెత్తిస్తాయి. అయితే తన ప్రేమ కారణంగా హీరో తన తండ్రిని పోగొట్టుకోవడం, ఆ బాధతో ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఆ తర్వాత తన ఉద్యోగం ప్రయాణంలో ఎదురైన అవమానాలతో కథ ముందుకు సాగుతుంది. మళ్ళీ తను ఊరికి తిరిగొచ్చాక ఏం జరిగింది, రాంబాయి తిరిగి తనకెలా దగ్గరైంది, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, దాన్ని అడ్డుకునేందుకు వెంకన్న ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడు అన్నది చూడాలి. ఈ కథ ఇలాంటి విషయాలను చోటు చేసుకుంది. ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు రివ్యూ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.